నాకు 3 పోర్ట్ఫోలియోలు కావాలి. ఇప్పుడున్నది ఒకటే కదా. చూడండి ధనంజయ్ గారు, మీరు సీఎం అవుతున్నారు. ఎందుకు ఏంటి మీ అర్హత ఏంటని నేను అడిగానా? లేదే, నాకు కావాల్సిందని అడిగాను. తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఏంటి బాగా తయారయ్యో? గుడికి వెళ్ళొచ్చాను. బొట్టు అలీ, జ్యోతి అపార్ట్మెంట్స్కి వెళ్ళు, హనుమాన్ గుడి దగ్గర. ఓకే. నీ పేరుని అర్చన చేయించాను. నీ గోత్రం తెలీదు ఏంటి? జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడే. ఎంత తెల్లగా ఉన్నాయి నీ కాళ్ళు. హృతిక్ రోషన్ టైప్ లో. ఎప్పుడు బస్ ఎక్కడాలు, బురదలో తిరగడాలు లాంటివి ఉండవు కదా. అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలియదేమో. రాత. నా కాళ్ళు కూడా బాగుంటాయి. అంటే ఇప్పుడు చూడలేవనుకో, కొంచెం కమిట్మెంట్ వేస్తే చూపిస్తా. ఇప్పటికీ నడుమే సూపర్. అసలు నువ్వు నోర్మోయవా? అయ్యో ఏమి నవ్వో, ముత్యాలే. 3 పోర్ట్ఫోలియోలు కావాలి అంతేగా? 1,000 కోట్లు క్యాష్, ప్రాజెక్టులు సెజలు అప్రూవల్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇవన్నీ మామూలే కదా మునిస్వామి, ప్రత్యేకంగా చెప్పాలేంటి? ఆడు సీఎం అవుతున్నాడు, 10 కాలాల పాటు ఆడి సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించు. ఎవరా? కంగ్రాచులేషన్స్ ధనంజయ. సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు హే అర్జున్, నేను రానా? నో. నీ బాస్ నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు. కొంచెం కేర్ఫుల్గా ఉండమను. అలాగే మేడం, అలాగే. నీకెలా తెలుసు బాస్? లంగోటి యార్. మరి సార్ అంటున్నావు? అమ్మా, నాకున్నది ఒకటే బ్రెయిన్, ప్లీజ్. ఏం లేదయ్యా, పెద్ద ఆయన ఊళ్ళోకి వచ్చాడు, ఏదో మర్యాదగా కలుద్దామని వచ్చాను. జస్ట్ లంచ్ మీటింగ్, రాజకీయాలు ఏం మాట్లాడలేదే. అలీ సార్, అవని పిలుద్దాం సార్. ఏంటి కోపం వస్తే నోరు జారుతుందేమో, అసలు ఎఫ్ఎం పిల్ల. హలో, రా. ధనంజయ్ సీఎం గా ఓకేనా సార్ మీకు? చెప్పండి సార్. ఆయనకేం తక్కువయ్యా, యువకుడు, జోష్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. మా సపోర్ట్ ఈయనకి. రత్న, మా రత్నలా ఉంది. అమ్మా అమ్మా వెళ్ళిపోండి. ఆగు, వస్తున్నా. ఆవిడ అలా లేదే. చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఏ ఎవర్రా మీరు? అయ్యో, మా అమ్మ గుద్దితే ఎగిరిపోతారు. వెళ్ళండి. పో. ఆగమంటుంటే ఎవర్రా సార్, మీరు? కారు ఎక్కండి సార్. అరే, అలా చూసి పారిపోతారేంటి? అమ్మా, ఆగండ్రా, నాకు దొరకండి. ప్రాణాలు తీసేస్తారు. పెద్దవాళ్ళారా? వదలవే. సిగ్గులేదు నీకు? పద, కూర్చో. ఎవడేవాడు? నీకు చెప్పను. చూసారా ఎవరితోనో పట్టపగలు కార్లో వచ్చింది. వాడు ఎవడని అడుగుతుంటే చెప్పడం లేదు. తల్లికిచ్చే మర్యాద ఇదేనా? మీరందరూ వింటున్నారా? అందరూ చూస్తున్నారు. కొంచెం నోట్ పుస్తావా? ఆయనే బతికుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవా? బొత్తిగా తల్లంటే దీనికి అసలు మర్యాదే లేదు. నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానే. సీఎం కొడుకమ్మ వాడు, నా ఫ్రెండ్. ఇదిగోరా క్యాష్. ఇదిగో బ్యాగ్లో కూడా ఉంది. కొబ్బరితో డబ్బు 2-3 రోజుల్లో సెటిల్ చేస్తాను. నేనే తీసుకుంటాను. పక్కనే మనకు కొంచెం ఉందిలే. ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా? ఏమైనా హెల్ప్ కావాలొస్తే చెప్పు, సరేనా? చెప్తాలమ్మా.
కానీ మీకు టైం ఎక్కడ ఉంటుంది? ఇంకా మన ధనుగాడికి లైన్ క్లియర్ అయినట్టేగా. దాదాపు అయిపోయినట్టే, కాకపోతే కొంచెం అపోజిషన్ ఉంది. ఎవరు మాయా? మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది. చెక్ పెట్టేస్తాంలే. ఇంకా వాళ్ళ పదవులు అవుటేగా. అంతేగా, తోగాడించారు. రే ధను కాల్ చేస్తాడు, ఇవాళ రాత్రికి పార్టీ ఇస్తున్నాడు, నేను రమ్మన్నాడు. ఎందుకులే మాయా, నేను రానులే. నాకు పెద్ద మూడ్ లేదు, అమ్మ కూడా ఒకతే ఉంది. తెలుసులేరా, చెప్పమన్నాడు, చెప్పాను. పోనీ ట్రై చేయి, నీకు కాస్త రిలాక్సింగ్ ఉంటుందిగా. ఎవరెవరు వస్తున్నారు మావయ్య? పార్టీ మనుషులు, సపోర్టర్స్, ఫ్రెండ్స్ అందరూ. సరే మరి నేను బయలుదేరుతున్నాను. సరే మాయా. మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు, కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఓకే. ఈ క్యాష్ జాగ్రత్త. వస్తాను. అలాగే మాయా. పార్టీ అధినేత మహదేవే గారు తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఆ అమ్మాయి ఏం చెప్పింది? అదే పార్టీలో నీ చెవులో ఏదో చెప్పింది కదా. రూమ్కి వస్తావా, కంపెనీ ఇస్తానంది. మరి తిట్టకుండా వచ్చేసావేంటి? అదే నన్ను ఎవడైనా అడిగితే చెప్పుతో కొడతా. నా ఇష్టం, నాకు ఆ అమ్మాయి కంపెనీ కావాలి. నీకేంటి ప్రాబ్లం? ప్రతిదీ జోక్లాగా ఉందా నీకు? అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నాడని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చంపేస్తారు మనల్ని. ఒక్క చిన్న మిస్టేక్ చాలు, పీకలు తెగిపోతాయి. అంత క్రిమినల్స్ వాళ్ళు. జస్ట్ 10 రోజులు ఉంది నాకు. ప్రతిదానికి తోకలాగా వెళ్ళాడుతావు. ఒక చిన్న హెల్ప్ కూడా చేయవు. ఎందుకు చేయాలి? ఎందుకు హెల్ప్ చేయాలి? నువ్వేమైనా మహాత్ముడివా? నువ్వేం గొప్ప పని చేస్తున్నావు? సీఎం అవడానికి గడ్డి కరుస్తున్నావు. నీ నాన్న సంపాదించింది సరిపోలేదు, మళ్ళీ పదవి కావాలి, మళ్ళీ దోచుకోవడానికి ప్లాన్, అంతే కదా? సంపాదించాడు, దాచుకున్నాడని మాత్రం గుర్తుంది. అంతేగాని ఆయన చనిపోయాడు, చంపబడ్డాడని మాత్రం మర్చిపోయారు. చరిత్ర ఆయన్ని క్షమించదు, ప్రజలు కూడా ఆయన క్షమించరు. అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం, అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు. నేను అంత దుర్మార్గుడిని కాదు. కూర్చో. అలీ సార్. నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళు ఈ 42 మంది పెద్దనాన్న గ్రూప్ సార్. దేర్ విత్ us. అది కాకుండా ఈ 30 మంది ధను గ్రూప్. వాళ్ళని మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ ఉన్న 53 ఈ లిస్ట్. అందులో ఈ 14 మంది మాత్రం డెప్యూటీకి, హోమ్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ 53 మంది మన సైడ్ రావాలి. సార్ వాళ్ళందరి చరిత్రలు నాకు తెలుసు సార్. అందరూ డబ్బులు క్యాండిడేట్లే, నాకు వదిలేదు. కానీ ప్రాబ్లం అవుతుంది అలీ. ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు, రొచ్చులు మొదలవుతాయి. ఏం సార్, మీ పేరు బయటికి రాకుండా నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను. నా పేరు రాకుండా ఎలా చేస్తావు? సార్ వాళ్ళు పొలిటీషియన్ సార్. డబ్బులు వచ్చాయా లేదా అన్నది ముఖ్యం, ఎలా వచ్చాయన్నది వాళ్ళు అడగరు. ఎలా అని అడగరు కానీ ఎందుకు అని అడుగుతారుగా. అప్పుడు ఓట్ల కోసం అని మనం అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, డొంక కదులుద్ది. నువ్వు ఒక పని చేయి సార్. నాకు 53 మంది చరిత్రలు కావాలి సాయంత్రం కల్లా. షూర్ సార్. అర్జున్, నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను తీసుకుని రానా? అలీ సార్ ఇంకోటి చెప్పండి. నాకు ఈ హాల్లో ఒక పెద్ద 8x4 ఫోటో కావాలి, నాన్నగారు. ఓకే సార్. ఓకే రైట్ సార్. ఆల్ రైట్. అర్జున్ ప్లీజ్, నువ్వు కోపంగా ఉండకు. నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా. సరే చూడు. సార్ అయితే నవ్వు. నవ్వాడా? షోరా? పద. నువ్వు చూసావా? సారీ అండి, ఇంత హడావుడిగా పిలిచాను. ఏం లేదండి, నాన్నగారు 11వ రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను. సరే అండి, మీ గురించి డైరీలో రాసుకున్నారండి. ఇంత సిన్సియర్గా ఉంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుపతి అని. ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవారంట. అమ్మ కూడా అలానే చెప్పింది. అలీ సార్ తీసుకోండి. ఏంటి? డబ్బు 2 కోట్లు. ఎవరికి? మీకు. ఎందుకు? నాన్నగారి కోసం. స్వార్థమే సంజీవయ్య అమర్ శ్మశానమే ఇది మన భారతం. సంజీవయ్య అమర్ రహే. సార్ యాక్చువల్లీ నాన్నగారు మీకు 4 కోట్లు ఇమ్మన్నారండి, కానీ ఇప్పుడు క్యాష్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఇంకో 10 రోజుల్లో మీ డబ్బు మీకు పంపించేస్తాను, మీరు హ్యాపీగా ఉండండి. ఇది మన భారతం. సంజీవయ్య అమర్ రహే.
సార్ ఒక్క విషయం, నేను ఇలా డబ్బు ఇచ్చిన విషయం ఎవరికి తెలియనవుతుందండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చిచి ఎవరికి తెలియనీనయ్యా. నువ్వు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. ఆ ధనుంజయ్కి నీకు అస్సలు పోలికలేదు బాబు. మహానుభావుడు కడుపును పుట్టాడు. సంజీవయ్య అమర్ రహే, సంజీవయ్య అమర్ రహే. మనం అడిగితే ఓటేస్తాడా? ప్రాణమేనేస్తాడు. ఎవరికి చెప్పడుగా? ప్రాణం పోయినా చెప్పడు. వర్కౌట్ అవుతుందా? 100% సీఎం గారు. ఇంకో ఎమ్మెల్యే వేసేద్దాం. ఆకలేస్తుంది, ఫస్ట్ ఏదన్నా తిందాం. డెప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, మా నాన్నగారు ఇచ్చిన పోస్టులు అవి, అందుకే అలా పిలిచాను. కావాలంటే ఇంక 2-3 సార్లు కూడా పిలుస్తాను, ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత నీకు ఈ పదవులు ఉండవు కదా. పదవుల గురించి వదిలేండి సార్, ఆ ధనుకి ఎవరు ఎదురొచ్చినా వాడు వదలడు. మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇది ఫ్యాక్ట్. నాకు మీ మీద అభిమానం ఉందండి, దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం. మీరు నాకు ఒక పని చేయాలి, మీ 14 మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి. మీ పదవులు మీవి, ఈ అపార్ట్మెంట్ మీది. చెప్పండి.